వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఎప్పుడు మినపప్పుతోటి నార్మల్ దోశ కాకుండా ఇట్లా మిల్లెట్స్ తోటి దోశ ట్రై చేయండి. మస్తు ఉంటుంది టేస్ట్. ఇటు ఒక్కసారి ఇట్లా ట్రై చేసినట్టు మళ్ళీ ఇలానే చేయబోదు. అయితే ఫస్ట్ అయితే ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాం. మనమైతే ఒకవేళ నార్మల్ దోశ అయినామనుకో ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం అన్న తీసుకుంటాం. కానీ అట్లా కాకుండా మిల్లెట్స్ తోటి దోశకేమో ఒక కప్పు మినపప్పు తీసుకొని మన దగ్గర కొర్రలు, ఇవి వచ్చేసి కొర్రలు, సామెలు ఇంకేవి ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు. శనగలు ఈట ఏవి ఉన్న ఈట చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను హాఫ్ కప్ కొర్రలు తీసుకున్నా. కొర్రలు అయితే కొంచెం ముసుకుంటుంది, చూసేసుకోవాలి. నేను ఒక హాఫ్ కప్ కొర్రలు తీసుకుంటే హాఫ్ కప్ సజ్జలు తీసుకున్నా. సజ్జలు అన్న మన ఇష్టము, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయి మనం తీసుకోవచ్చు. నేనైతే కొర్రలు, సజ్జలు, తైదలు, ఇంకా వచ్చేసి శనగపప్పు గీట వేసుకోవచ్చు. మన ఇష్టం. మన ఇంట్లో ఏ మిల్లెట్స్ ఉంటే వీటితో ట్రై చేయొచ్చు. మనం ఇట్లా మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంకా శనగలు గీట ఉంటే గీట ట్రై చేయొచ్చు. నేను వచ్చేసి నేను హాఫ్ కప్ అన్నా కదా, హాఫ్ కప్ కూరలు, హాఫ్ కప్ సజ్జలు గీట వేసుకున్నా. ఇంకొక కప్ వచ్చేసి బియ్యం అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం తీసుకున్నా, అంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాక నేను ఒక హాఫ్ కప్పు మళ్ళీ తైదలు గీట తీసుకున్నా. తైదలు అయితే చాలా మంచిది హెల్త్ గీట. చాలా కాల్షియం వస్తుంది మనకి ఇట్లా తైదలు. ఏమంటే తైద రొట్టె, జొన్న రొట్టె ఇట్లాంటివి తింటే మనం ఇష్టం ఏంటో గిట్ట జొన్నలు గిట్ట వేసుకోవచ్చు. భలే టేస్ట్గా ఉంటుంది. జస్ట్ ఒక 1 నైట్ మొత్తం నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి వేసుకోవడమే. నిజంగా అసలు టేస్ట్ అనేది నార్మల్ దోశ కంటే ఇట టేస్ట్ అయితే భలే ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. నేను అన్నా కదా, శనగలు గీట ఉంటే ఇట శనగలు వేసుకోవచ్చు, ఉలవలు వేసుకోవచ్చు, కొన్ని మెంతులు గీట వేసుకోవచ్చు. మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకొని ఇట్లా అప్పుడప్పుడు మనం ఇట్లా మిల్లెట్స్తో దోశ వేసుకున్నాం అనుకో, రుచికి రుచి ఉంటుంది, టేస్ట్ గీట టేస్ట్ ఉంటుంది, హెల్త్ గీట చాలా మంచిది. ఇది వచ్చేసి నేను పక్కన చట్నీకి అయితే నేనైతే ఎప్పుడు చూసినా కానీ కొబ్బరి చట్నీ ట్రై చేస్తాను. నా ఫేవరెట్. ఇట్లా కొబ్బరి చట్నీ అయితే హోటల్ స్టైల్లో ఇట ఇట్లా కొబ్బరి చట్నీస్ అంత బాగుండవు. ఇట్లా కొబ్బరి చట్నీతో అయితే ఒక్కసారి ట్రై చేయండి. మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం. వీడియో మాత్రం నచ్చితే లైక్